ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ధోతీ సల్వార్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ప్యాంప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ధోతీ సల్వార్ ప్యాంట్ కటింగ్ అనేది ఫస్ట్ నేను పేపర్ పైన చూపిస్తున్నానండి. క్లాత్ పైన కూడా నేను కటింగ్ చేశాను. క్లాత్ పైన కటింగ్ అర్థం అవ్వలేని వాళ్ళకి ఈజీగా ఉంటుందని పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. క్లాత్ పైన కటింగ్ అర్థమయ్యని వాళ్ళైతే ఈ పేపర్ కటింగ్ని స్కిప్ చేసేయండి. నా ధోతీ సల్వార్ ప్యాంట్ మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే నార్మల్ ప్యాంట్ కంటే ఈ మెజర్మెంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. టోటల్గా నా లెగ్ లెంత్ వచ్చేసి నార్మల్ ప్యాంట్కి అయితే 36 ఉంటుంది. ఇది ధోతీ సల్వార్ కాబట్టి కొంచెం షార్ట్గానే పెట్టుకోవాలి. ఈ ధోతీ సల్వార్ లెగ్ హైట్ వచ్చేసి 33 ఉంది. హిప్ బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా ప్యాంట్ లెంత్ వచ్చేసి 35 ఉంది. స్టిచ్చింగ్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ప్యాంట్ లెంత్ మైనస్ హిప్ బెల్ట్ అంటే టోటల్గా 35 ఇంచెస్ కదా. ఈ 35 ఇంచెస్లో హిప్ బెల్ట్ మైనస్ 2 చేయాలి. 35 నుంచి 2 మైనస్ చేస్తే మనకి 33 వచ్చింది కదా. ఇప్పుడు లెగ్ లెంత్ ఎంత ఉంది మనకి 33 ప్లస్ స్టిచ్చింగ్ 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్గా 34. మనకి మార్కింగ్ అని 34 ఉండాలి. ఇప్పుడు ఈ పేపర్ మనకి క్లాత్ అనుకుంటే మనం మిడిల్కి ఫోల్డ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అయి ఉన్నది మన వైపు ఉండాలి. ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నది మన వైపు ఉన్నది కదా, పైన మన కార్నర్ ఉంది కదండి. ఈ కార్నర్ నుంచి మిడిల్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్కి ఒక ఫోల్డ్ చేయాలి. కార్నర్లో మనం వేలు పెట్టి మనకి వీ షేప్ వచ్చేలాగా మిడిల్కి ఒక ఫోల్డ్ చేయాలి. అలాగే ఓపెన్స్ ఉన్నాయి కదండి, అటువైపు నుంచి కూడా మనకి మిడిల్కి ఒక ఫోల్డ్ చేయాలి. మనకి కొంచెం గ్యాప్ ఉండేలాగా అంటే ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ మనం ఫోల్డ్ చేయాలి. చూడండి 2 ఇంచెస్. ఇది పేపర్ కాబట్టి నేను 2 ఇంచెస్ అనేది మార్క్ చేయట్లేదు. అంచనాగా ఒక 2 ఇంచెస్ అన్నట్టుగా నేను మార్క్ చేస్తున్నాను. అంటే మనం ఓపెన్స్ ఫోల్డ్ చేసాం కదండి, అక్కడ కొంచెం గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్ అనేది మనకి 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. చూడండి నేను లైన్ అనేది డ్రా చేశాను కదా, ఆ వెడల్పు అనేది మనకు 2 ఇంచెస్ ఉండేలాగా పై నుంచి కింద వరకు 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పై కార్నర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇది పేపర్ కటింగ్ కాబట్టి నేను 2 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైతే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసామో కార్నర్ దగ్గర నుంచి అక్కడ నుంచి మనకి లెగ్ లెంత్ ఎంత ఉంది మనకి 33, ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేసి 34 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి. మనం పైన 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసాం కదండి, ఆ లైన్ దగ్గర నుంచి 34 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి మనం 34 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్క్కి 36 వచ్చింది కదా, 36 వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి చుట్టూ కూడా మనకి 36 ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్ అనేది మనం మార్క్ చేసుకోవాలి 36 వచ్చేలాగా. ఇప్పుడు మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో కింద పార్ట్ మనం అలాగే కట్ చేసుకోవాలి. పైన మనం 2 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, అక్కడ కటింగ్ అని చేయకూడదు మనకి. ఇప్పుడు మనకి క్లోజ్ అయి ఉన్న దగ్గర మనం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదండి, అక్కడ మనం కిస్తా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. టోటల్ కిస్తా లూజ్ వచ్చేసి 10.5 ఉంది. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేస్తే 11.5. నేను అంచనాగా ఒక 11.5 ఇంచెస్ ఉండేలాగా ఒక మార్క్ అని చేసుకుంటున్నాను. అక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. మనకి కిస్తా లూజ్ అనేది మనం క్లోజ్ అయి ఉన్న పేపర్ సైడే మనం మార్క్ చేసుకోవాలండి. ఆ బాక్స్లోనే రౌండ్గా కార్నర్ షేప్ వచ్చేలాగా మనకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకొని మనం పేపర్ని మనం సపరేట్ చేస్తే చూడండి కిస్తా అనేది మనకి ఎలా వస్తుంది. మనకి 2 లెగ్స్ కూడా మనకి కలిసి ఉన్నాయండి. చూడండి జాయింట్ చేసి ఉన్నది కదా, ఫోల్డ్ చేసాం కదా, ఈ జాయింట్ని సపరేట్ చేసుకుంటే మనకి 2 లెగ్స్ కూడా సపరేట్ అవుతాయి. ఇవి మనకి 2 లెగ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ లెగ్ని మనం ఫోల్డ్ చేస్తే మనకి 2 లెగ్స్ అనేవి రెడీ అవుతాయి. చూడండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయితే మనకి కిస్తా పార్ట్ అనేది జాయిన్ చేస్తే మనకి 2 లెగ్స్ అనేవి మనకి ఇలా వస్తాయి. దీని పైన మనకి హిప్ బెల్ట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అంటే డోరీ కానీ వెల్స్టిక్ కానీ పెట్టుకోవడం కోసం మనకి హిప్ బెల్ట్ అనేది ఒక 2 ఇంచెస్. టోటల్గా మనకి ధోతీ సల్వార్ ప్యాంట్ కటింగ్ అనేది ఇలా వస్తుంది. సేమ్ కటింగ్ నేను క్లాత్ పైన ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను 2 మెథడ్స్లో కటింగ్ అనేది చూపించానండి. ఇప్పుడు క్లాత్ పైన కటింగ్ అనేది చూసేద్దాం.
ఈ ధోతి సల్వార్ కోసం నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది డ్రెస్ మెటీరియల్ అండి. అంటే డ్రెస్ మెటీరియల్ అనేది ఎప్పుడు నార్మల్గా ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నేను ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది ట్రై చేశాను. ఈ ప్యాంట్ బిట్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. మనకి ఈ ధోతి సల్వార్కి మనకి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఆల్రెడీ పేపర్ కటింగ్లో చూపించాను కదండి, అలా మిడిల్కి ఫోల్డ్ చేసి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి క్లోజ్ అయిన ఫ్యాబ్రిక్ని ఆఫ్ ఫోల్డ్ చేయాలి, అలాగే ఓపెన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఆఫ్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మనం మార్క్ అనేది చేసుకోవాలి. 2 ఇంచెస్ మనకి గ్యాప్ అనేది ఉంచాలండి పై వరకు కూడా, అంటే పై కార్నర్ వరకు కూడా మనకి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, మనకి 2 ఇంచెస్ గ్యాప్ కింద నుంచి అలాగే పై కార్నర్ ఉంది కదండి, అక్కడ వరకు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి మనకి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు లెగ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. నా ధోతి సల్వార్ టోటల్ ప్యాంట్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. హిప్ బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ మనం మైనస్ చేస్తే 33 కదా, ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేస్తే 34. మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, అక్కడి నుంచి మనకి 34 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ ఉంది కదండి, మిగిలిన క్లాత్ ఆ కార్నర్ దగ్గర నుంచి 34 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్కు ఎంతవరకు వచ్చింది 36 కదా. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి 36 వచ్చేలాగా చుట్టూ కూడా మనం రౌండ్ షేప్లో మార్క్ అనేది చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. పై కార్నర్ దగ్గర నుంచి పెట్టి మనం మార్క్ చేస్తే కింద కరెక్ట్గా వస్తుందండి లెంత్ అనేది. చూడండి, టోటల్ ధోతి ప్యాంట్ అనేది మనకి ధోతి సల్వార్ ప్యాంట్ 35 ఉంది. హిప్ బెల్ట్ -2 చేస్తే 33, ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేస్తే 34. మనం పైనుంచి 2 ఇంచెస్ మనం మార్క్ చేసాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి కిందకి 34 వచ్చేలా చూసుకోవాలి. అలాగే పైనుంచి మనం 34 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడికి టోటల్గా 36. నేను టేప్ పెట్టి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. చూడండి, 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి 34 ఇంచెస్ దగ్గర మనం టేప్ పెట్టి మార్క్ చేసాం కదా. ఇప్పుడు పై క్లాత్ ఉంది కదా, కార్నర్ దగ్గర ఎక్స్ట్రా 2 ఇంచెస్, అక్కడ నుంచి మనకి టేప్ పెడితే 36 వచ్చింది. ఇప్పుడు ఈ 36 మనకి చుట్టూ వచ్చేలా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. పై కార్నర్ దగ్గర నుంచి టేప్ పెట్టి మనం మార్క్ చేసుకోవడం వల్ల కింద వైపు మార్కింగ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది, సర్కిల్ షేప్ అనేది. అందుకే పై కార్నర్ దగ్గర నుంచి 36 వచ్చింది కదా, 36 చుట్టూ ఉండేలా చూసుకొని మనం మార్క్ చేసుకొని మనకి క్లాత్ అనేది అక్కడికి కట్ చేసుకోవాలి. పై వైపు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది మనం కట్ చేయకూడదండి, కింద వైపు మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదా, అక్కడ మనకి కిస్తా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. టోటల్ కిస్తా లూజ్ వచ్చేసి 10.5 ఉంది. ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేసి 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి. మనకి క్లోజ్ అయి ఉన్న ఫ్యాబ్రిక్ పైనే మనం మార్కింగ్ అనేది చేసుకోండి కిస్తా పార్ట్ అనేది. ఇప్పుడు ఈ 11.5 ఇంచెస్ మార్కింగ్ అనేది మనం ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. మనకి చూడండి, లెంత్ అనేది 2 ఇంచెస్ ఉంది కదా, కింద వెడల్పు అనేది 2 ఇంచెస్ వెడల్పు అనేది 2 ఇంచెస్ ఉండాలి, లెంత్ అనేది 11.5 ఇంచెస్ ఉండాలి. మనకి బాక్స్లో డ్రా చేసుకొని ఈ బాక్స్లో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కిస్తా పార్ట్ అనమాట మనకి ఇది. రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకి కిస్తా పార్ట్ మార్కింగ్ అనేది మనకి క్లోజ్ అయి ఉన్న ఫ్యాబ్రిక్ పైన వచ్చింది, ఓపెన్స్ అయి ఉన్న ఫ్యాబ్రిక్ పైన మనకు రాలేదు, క్లోజ్ అయి ఉన్న పార్ట్ పైన మనకు వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం సపరేట్ చేసి చూస్తే మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనకి క్లోజ్ అయి ఉన్నది 2 లెగ్స్ కదా, 2 లెగ్స్ని మనం సపరేట్ చేసుకోవాలంటే క్లోజ్ అయి ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకుంటే మనకి 2 లెగ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. చూడండి, 2 లెగ్స్ అనేవి మనకి సపరేట్ అయ్యాయి కదా, ఇవి మనకి 2 లెగ్స్ అనమాట. ఇప్పుడు మనం సైడ్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. దానికోసం మనం 2 లెగ్ పార్ట్స్ అనేవి కట్ చేసాం కదా, సింగిల్ పీస్ తీసుకొని మనం రాంగ్ సైడ్ అనేది మనకి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, రాంగ్ సైడ్ వైపే మనం డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ అనేది డబుల్ ఫోల్డ్ చేయకూడదని రాంగ్ సైడ్ ఉన్న వైపే మనం డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వల్ల మనకి థ్రెడ్స్ అవి ఏమి కూడా మనకి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. మీరు సర్కిల్ షేప్ అనేది కట్ చేశారు కదండి, మనకి కిస్తా పార్ట్ అనేది మార్క్ చేసాం కదా,
అక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయకూడదు. మనకి స్ట్రైట్ కటింగ్ అనేది ఉంది కదా కోన్ షేప్లో కార్నర్ దగ్గర, అలాగే 2 సైడ్స్ మాత్రమే మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. మీకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఎక్కడనేది. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగే 2 లెగ్స్ కూడా మనం స్టిచ్ అనేది డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 లెగ్స్ కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసాం కదా. డబల్ ఫోల్డింగ్ అనేది మనం రాంగ్ సైడ్ చేయాలండి, రైట్ సైడ్ చేయకూడదు. చూడండి, కింద మనం కిస్తా పార్ట్ అనేది మార్క్ చేసాం కదా సర్కిల్ షేప్లో, అటు సైడ్ మనం స్టిచ్ అనేది వేయకూడదు. మనకి స్ట్రైట్ కటింగ్ అనేది ఉంది కదా కోన్ షేప్లో కార్నర్ వచ్చి, ఆ 2 సైడ్స్ మాత్రమే మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 లెగ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపు మనకి రైట్ సైడ్ ఉండాలి, బయట వైపు వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి. 2 లెగ్స్ కూడా ఇక్కడ మనం కిస్తా పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం. 2 లెగ్స్ కూడా మనకి లోపల రైట్ సైడ్ ఉండాలి, బయట వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి. స్టిచ్చింగ్ చేసి టర్న్ చేసినప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది. చుట్టూ కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోండి. ఇలా పిన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కిస్తా అనేది మనకి సాగకుండా ఉంటుంది. ఎందుకంటే మనం క్రాస్ పీస్ వేస్ట్ చేసాం కదండి కటింగ్ అనేది. సో మనకి స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు క్లాత్ సాగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిన్స్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ కిస్తా పార్ట్ దగ్గర కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ కిస్తా పార్ట్ స్టిచ్చింగ్ కూడా మనకి రాంగ్ సైడ్ ఉండాలి. మనం టర్న్ చేసినప్పటికీ రైట్ సైడ్ మనకి నార్మల్గా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ అనేది మనకి లోపల వైపు అంటే రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, కిస్తా పార్ట్ అనేది స్టిచ్ వేసాను కదా, డబల్ స్టిచ్ వేసాను. మనం 2 లెగ్స్ కూడా ఇలా పెట్టి కిస్తా పార్ట్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను రాంగ్ సైడ్ స్టిచ్ వేసాను. ఇప్పుడు మనం 2 లెగ్స్ కింద సపరేట్ చేసుకోవాలి. దీన్ని టర్న్ చేస్తే మనకి 2 లెగ్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. చూడండి, కిస్తా పార్ట్ స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. మనకి రైట్ సైడ్ 2 లెగ్స్ వచ్చి మనకి ఫోల్డ్ చేసాం కదండి, సింగిల్ లెగ్ 2 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసాం కదా. సో లోపల వైపు ఒక లేయర్ ఉంటుంది, అలాగే బయట వైపు కూడా ఒక లేయర్ ఉంటుంది. అలాగే 2 లెగ్స్ కూడా అలాగే 2 లేయర్స్ ఉంటాయి. ఈ 2 లేయర్స్ కూడా మనం కరెక్ట్గా ఉండేలా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి కిస్తా పార్ట్ అనేది 2 స్టిచ్చింగ్ వచ్చింది కదా. మనకి 2 స్టిచ్చింగ్స్ కూడా మనకి ఒక దానిపైన ఒకటి ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది కిస్తా పార్ట్ అనేది. మనకి పైన ఒక లేయర్ ఉంది కదా, అలాగే కింద వైపు కూడా ఒక లేయర్ ఉంది. మనకి స్టిచ్చింగ్ అనేది పైన 2 లేయర్స్ ఉన్నాయి కదండి, ఆ 2 లేయర్సే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కింద మరొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్కి అనేది స్టిచ్చింగ్ పడకుండా ఓన్లీ పై వైపు మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ ప్యాంట్కి కంపల్సరీగా పిన్స్ అన్నీ ఉండాలండి, ఎందుకంటే ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకి పిన్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు పిన్స్ పెట్టి చూపిస్తాను, చూడండి అర్థమవుతుంది. అలాగే చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద వైపు అనేది లెగ్ అనేది మనకి వెళ్ళడం కోసం ఒక 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్ గ్యాప్ అనేది మనం కింద వైపు అనేది మనం వదిలేయాలి. చూడండి, 8 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేస్తున్నాను కదా. మనకి కాల్ అనేది వెళ్ళడం కోసం ఒక 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ 8 ఇంచెస్ వరకు మనకి స్టిచ్చింగ్ అనేది కింద వైపు అనేది ఇంకా స్టిచ్ అనేది చేయకూడదు. పైన మనం ఫోల్డ్ చేసాం కదండి 2 లేయర్స్ వచ్చేలాగా, పైనుండే లేయర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అక్కడ దాని పక్కనే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎక్కడ వేయాలనేది. ఈ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోండి, స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకి పైన 2 లేయర్స్ వచ్చాయి కదండి, ఆ 2 లేయర్స్కి కలిపి పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టడం వల్ల మనకి కింద లేయర్కి స్టిచ్ అనేది పడే ఛాన్స్ ఉండదండి. మనం స్టిచ్ అనేది వేస్తున్నప్పుడు కింద లేయర్ అనేది పక్కకి సపరేట్ చేసుకోవచ్చు. ఈ ప్యాంట్కి పిన్స్ అనేవి కంపల్సరీ. అలాగే నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను కదండి స్ట్రైట్గా, ఆ లైన్ అనేది కంపల్సరీగా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను పిన్స్ పెట్టేసిన తర్వాత పై 2 లేయర్స్కి నేను పిన్స్ అనేవి పెట్టాను, కింద లేయర్కి మాత్రం పిన్ అనేది నేను పెట్టలేదు.
ఇలా ఎక్కడైతే పిన్స్ పెట్టానో అలాగే మనం స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. కింద మనం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ వరకు స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. అలాగే స్టిచ్ చేస్తున్నప్పుడు మనం కిస్తా పార్ట్ 2 స్టిచ్చెస్ కూడా ఒక దానిపై ఒకటి ఉండేలా చూసుకోవాలండి. కిస్తా పార్ట్ మనం స్టిచ్ అని చేసాం కదా, ఆ 2 స్టిచ్చెస్ కూడా ఒక దానిపైన ఒకటి ఉండేలా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. పిన్లు ఎలాగైతే పెట్టామో అలాగే మనం స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టడం వల్ల స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా అవుతుందండి. అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం మార్కింగ్ అని చేసుకోవడం వల్ల. ఇప్పుడు పిన్స్ ఒక్కొక్క పిన్ రిమూవ్ చేస్తూ ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఏ స్టిచ్ వేసినా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోండి. డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి ఒక స్టిచ్ అనేది కుట్టి వీడినా మరొక స్టిచ్ అనేది ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి కంపల్సరీగా. నేను పిన్స్ తీస్తూ ఒక్కొక్క పిన్ అనేది నేను పక్కకు తీస్తూ కింద లేయర్ అనేది మనకి కింద లేయర్ పైన స్టిచ్చింగ్ అనేది పడకుండా జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, లైన్ అనేది మనం కాలు దగ్గర లైన్ మార్క్ చేసాం కదా, ఆ మార్క్ అనేది ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నప్పుడు ఆ మార్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ మార్క్ పైన మనం స్టిచ్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అలా మార్క్ చేసుకోవడం వల్ల. అలాగే మనం కింద 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ మనకి స్టిచ్ అనేది ఎండ్ చేయాలి. అక్కడ స్టిచ్ అనేది రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల స్టిచ్ అనేది వీడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రఫ్ చేయడం వల్ల స్టిచ్ అనేది వీడదు. ఇలాగే మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ప్యాంట్ మొత్తం కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పిన్స్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ. టోటల్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను లుక్ చూపిస్తాను. చూడండి, టోటల్గా మనకి ఎలాగైతే మనం పిన్స్ పెట్టుకున్నామో అలాగే స్టిచ్ అనేది వేసుకున్నాం. కింద లేయర్ మనం స్టిచ్ అనేది పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ వరకు మనం స్టిచ్ అనేది వేసుకున్నాం. చూడండి, మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ పార్ట్లో మీరు లేస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. లేస్ అనేది వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అవుతుంది. స్టిచ్ వేసాం కదండి, పైన మనం అక్కడ ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అవుతుంది లేస్ అనేది జాయిన్ చేయడం వల్ల. నేను లేస్ అది ఏమీ జాయిన్ చేయలేదు, ఇలాగే నార్మల్గా ఉంచాను. ఇప్పుడు హిప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. మెయిన్ హిప్ లూజ్ వచ్చేసి 36 ఉంది. ఖర్చు కోసం ఎక్స్ట్రా 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 40 వస్తుంది. టోటల్గా మనకి 40 వచ్చింది కదా, మనకి క్లాత్ అనేది 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి టేప్ని కూడా 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేస్తే 20 ఇంచెస్ వస్తుంది. 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నా హిప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను కదా, అలాగే ఫ్రంట్ ఒక 2, బ్యాక్ ఒక 2, టోటల్గా 4. అలాగే ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేస్తే టోటల్గా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి హిప్ బెల్ట్ అనేది 2 ఇంచెస్ మనకి రావాలి అంటే 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ని స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. మనకి లోపల వైపు అనేది రైట్ సైడ్ ఉండాలి, పైన మనకి రాంగ్ సైడ్ ఉండాలి. స్టిచ్చింగ్ అనేది రాంగ్ సైడ్ వేసుకోవాలి. చూడండి, నేను 1 ఇంచ్ గ్యాప్ ఉంచాను కదా మిడిల్లో, ఒక వైపు అనేది స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ వైపు అనేది ఒక 1 ఇంచ్ మిడిల్లో గ్యాప్ అనేది ఉంచి పై వైపు అలాగే కింద వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, పైన స్టిచ్ వేసాను కదా, కిందన 1 ఇంచ్ గ్యాప్ ఉంచాను కదా, అక్కడ స్టిచ్ అనేది వేయకుండా మళ్ళీ కంటిన్యూగా కిందన ఒక లైన్ మార్క్ చేశాను కదా, ఆ మార్క్ పైన స్టిచ్ అనేది వేశాను. ఇప్పుడు టర్న్ చేసి మనకి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. పైకి లేకుండా నీట్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇలాగే 2 సైడ్స్ కూడా మనకి పై వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, 2 క్లాత్స్ కూడా మనకి ఖర్చు ఎక్స్ట్రా కుట్టి వేసాం కదా, ఆ క్లాత్ అనేది సపరేట్ అయింది కదా, ఆ క్లాత్ అనేది పైకి లేకుండా మనకి అటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, హిప్ బెల్ట్ అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి. మనకి ప్యాంట్ మిడిల్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకొని హిప్ బెల్ట్కి మనం
మిడిల్లో ఒక స్టిచ్ వేసాం కదండి, ఆ స్టిచ్ ప్యాంట్ లెగ్స్కి ఉండే కిస్తా పార్ట్ స్టిచ్ కూడా రెండు కూడా ఫ్రంట్ వైపు సమానంగా ఉండాలి. మనకి సైడ్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ వచ్చి మనకి బెల్ట్ హిప్ బెల్ట్కి సమానంగా వచ్చేంత వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు క్లాత్ అనేది సమానంగా ఫ్రిల్స్ పెడితేనే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ అనేది హిప్ బెల్ట్ అనేది రాంగ్ సైడ్ ఉండాలి. ప్యాంట్ వచ్చి మనకి కింద లెగ్స్ వచ్చి మనకి రైట్ సైడ్ ఉండి మనకి కిస్తా పార్ట్ ఉంది కదండి, ఆ స్టిచ్ పైన మనం డోరీ పెట్టడం కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా, ఆ జాయింట్ రెండు కూడా మనకి స్టిచ్చెస్ అనేవి ఒకదానిపైన ఒకటి ఉండాలి. ఉండేలా చూసుకుంటూ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి, చుట్టూ కూడా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు దీన్ని చిన్న ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ మీద మనకి ప్యాంట్ అనేది రైట్ సైడ్ ఉంది కదా, లెగ్స్ అనేవి దానిపై ఫోల్డ్ చేస్తూ పిన్స్ అనేవి పెట్టుకోండి. నేను ఎందుకు ఇలాగా హిప్ బెల్ట్ అనేది స్టిచ్ వేస్తున్నానంటే మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ క్లాత్ అది ఏమి కూడా బయటికి ఉండకుండా మనకి రెడీమేడ్ ప్యాంట్ లుక్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా స్టిచ్ వేయడం వల్ల. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మనకి రైట్ సైడ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్తో మనకి హిప్ బెల్ట్ అనేది జాయింట్ కంప్లీట్ అవుతుంది. పిన్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుందండి పిన్స్ పెట్టుకోవడం వల్ల. చూడండి, పిన్స్ పెట్టాం కదా, ఇలాగే చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్క పిన్ను కూడా రిమూవ్ చేస్తూ డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఈ ప్యాంట్ అనేది టర్న్ చేసి చూసినా కూడా మీకు ఎక్స్ట్రా స్టిచ్ అనేది కూడా ఎక్స్ట్రా క్లాత్ అది కూడా ఏమీ ఉండదు. రెడీమేడ్ ప్యాంట్ లుక్ అనేది వస్తుంది మనకి లోపల వైపు కూడా. ఇలా చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం డోరీ రెడీ చేసుకోవాలి. నేను హిప్ బెల్ట్ పెట్టే ప్లేస్లో లోపల డోరీ పెడుతున్నానండి. వెలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, నేను డోరీ పెడుతున్నాను. ఈ డోరీ కోసం ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండే క్లాత్ అని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే డోరీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 1 ఇంచు గ్యాప్ ఉంచాం కదండి హిప్ బెల్ట్ దగ్గర, సో అక్కడ మనకి డోరీ వెళ్ళడం కోసం చిన్న హోల్ అనేది ఉంటుంది. ఆ హోల్ నుంచి ఈ డోరీ అనేది పెట్టామంటే మనకి ధోతీ సల్వార్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా. అంటే మీరు నార్మల్ ప్యాంట్ కన్నా ఒక 3 ఇంచెస్ మనం షార్ట్గా పెడితేనే ఈ ప్యాంట్ లుక్ బాగుంటుందండి. పైన స్టిచ్ వేసాం కదండి, అక్కడ లేస్ అనేది జాయిన్ చేసుకుంటే ప్యాంట్ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. పైన హిప్ బెల్ట్ జాయిన్ చేసాం కదండి, మనకి లోపల వైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ అది కూడా ఏమీ లేకుండా ఉంటుంది. నేను చెప్పిన ఈ మెథడ్లో కనుక మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మనకి టోటల్గా ప్యాంట్ లుక్ వచ్చి రెడీమేడ్ లుక్ ఉంటుంది. దీనిపైన ప్యాంప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't